హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియో మల్లె మొక్క గురించి. మీ మల్లె మొక్క బాగా పెరుగుతుంది, ఆకులు పచ్చగానే ఉన్నాయి, కానీ పువ్వులు మాత్రం రావట్లేదా? మీరు ఎంత ఎరువులు వేసినా, ఎంత నీళ్లు పోసినా ఒక చిన్న పొరపాటు వల్ల మల్లె మొగ్గలు రావడం ఆగిపోతుంది. ఈ వీడియోలో నేను చివర్లో చెప్పే ఒక ప్రత్యేక ద్రావణం మీ మల్లె మొక్కకు ఇచ్చారంటే పువ్వులు విపరీతంగా పూస్తాయి, మొగ్గలు చాలా వస్తాయి. ఆ ద్రావణం చెప్పే ముందు మల్లె మొక్కలు ఎక్కువ పువ్వులు రావాలంటే ప్రూనింగ్, ఫెర్టిలైజర్స్, సన్లైట్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. సాఫ్ట్ ప్రూనింగ్ ఎందుకు చేయాలి, మనం చేసే ఏ పొరపాటు వల్ల మొగ్గలు రావు అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. మరి ఆలస్యం లేకుండా మొత్తం విషయం స్టెప్ బై స్టెప్గా చూద్దామండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. మల్లె మొక్కకు ఫస్ట్ ఫ్లవరింగ్ తర్వాత సాఫ్ట్ ప్రూనింగ్ ఎందుకు చేయాలి, కొమ్మల కత్తిరింపు ఎందుకు చేయాలి తెలుసుకుందాం. మల్లె మొక్కలో మొదటిసారి పువ్వులు పూసిన తర్వాత సాఫ్ట్ ప్రూనింగ్ చేయడం చాలా ముఖ్యమండి. సాఫ్ట్ ప్రూనింగ్ అంటే పైకి పెరిగిన కొమ్మలకు చిన్న చిన్న టిప్స్ను కట్ చేయడం అండి. ఇలా టిప్స్ కట్ చేయకపోతే మొక్క పాత కొమ్మలతోనే ఉంటుంది, కొత్త పెరుగుదల తగ్గిపోతుంది, మొక్క శక్తి కూడా వృధా అవుతుంది, కొత్త మొగ్గలు ఎక్కువ రావు. అదే ఇలా టిప్స్ కత్తిరించడం వల్ల కొత్త కొమ్మలు వేగంగా వస్తాయి, గ్రోత్ హార్మోన్ యాక్టివేట్ అయ్యి ఒక్క కొమ్మ 2-3 కొమ్మలుగా మారుతుంది, మొక్క గుబురుగా పెరుగుతుంది, కొత్తగా వచ్చిన కొమ్మల చివర పువ్వులు మొగ్గలు ఎక్కువ వస్తాయన్నమాట. ఇలా చేయడం వల్ల మీ మల్లె మొక్క బుషీగా మారుతుంది. ఎందుకంటే మొక్క పై భాగం కత్తిరిస్తే అక్కడి పెరుగుదల ఆగిపోతుంది, అప్పుడు పక్క కొమ్మలు యాక్టివ్ అవుతాయి, కొత్తగా చాలా కొమ్మలు వస్తాయి, అందుకే మొక్క గుబురుగా మారుతుంది, పువ్వులు కూడా ఎక్కువ పూస్తాయి. ఇప్పుడు మల్లె మొక్కలో మొగ్గలు అస్సలు రాకపోవడానికి ఒక 3 కారణాలు తెలుసుకుందాం. మొదటి కారణం సరైన ఎండ లేకపోవడం. మల్లె మొక్కకు రోజుకు కనీసం 5 నుంచి 6 గంటలు ఎండ అవసరమండి. ఎండ లేకపోతే మొక్కలో ఆకులు మాత్రమే పెరుగుతాయి. రెండవ కారణం మొక్కలో పొటాషియం మరియు ఫాస్ఫరస్ పోషకాల లోపం. ఇవి పువ్వులు పూయాలంటే చాలా ముఖ్యమైన పోషకాలు ఇవే అండి. ఇవి లేకపోతే మల్లె మొగ్గలు రావు. మూడవ కారణం ఎక్కువ నీరు పోయడం. మల్లె మొక్కకు అవసరం ఉన్నా లేకపోయినా ఓవర్ వాటరింగ్ చేయడం అండి. మట్టిలో నీరు ఎక్కువగా ఉంటే వేర్లు పాడవుతాయి, వేర్లకు సరిగ్గా గాలి అందదు, దానివల్ల వచ్చిన మొగ్గలు పండుబారి లేదా నల్లగా మారి పడిపోతాయి. కాబట్టి ఎప్పుడు వాటర్ చేసే ముందు సాయిల్ని చెక్ చేసుకోండి, మట్టి ఎండిన తర్వాతే నీరు పోయాలి. ఇప్పుడు మల్లె మొక్కకు ఎరువులు ఇచ్చే ముందు కుండీలో మట్టిని సడలించాలి, అంటే లూజ్ చేయాలి. మల్లె మొక్కకు పువ్వులు రావాలంటే ఎరువులు చాలా అవసరం, ఎందుకంటే మట్టిలో పోషకాలు క్రమంగా తగ్గుతూ వస్తాయండి. కానీ ఎరువులు మొక్కకి ఇచ్చే ముందు మట్టిని కొంచెం సడలించాలి, పైన మట్టిని లూజ్ చేయాలి. ఇలా చేస్తే మట్టిలోకి గాలి వెళ్ళి వేర్లకు ఏరేషన్ దొరుకుతుంది, ఆక్సిజన్ సప్లై రూట్స్కి బాగా జరుగుతుంది, వేర్లు సులభంగా మనం ఇచ్చే ఎరువులు తీసుకుంటాయి. అందుకే ఈ స్టెప్ చాలా ముఖ్యమైనదండి. 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఇలా సాయిల్ని లూజ్ చేయండి. సాయిల్ లూజ్ చేశాక మనం మల్లె మొక్కకు 15 రోజులకు ఒకసారి వెర్మి కంపోస్ట్ ఇవ్వాలి. నేను ఎక్కువగా వాడేది వెర్మి కంపోస్టే అండి. అన్ని మొక్కలకు కూడా ఇదే యూజ్ చేస్తాను. ఇది సహజ ఎరువు, న్యాచురల్ ఫెర్టిలైజర్ అండి. మొక్కకు చాలా యూస్ఫుల్. ప్రతి కుండీకి 2 గుప్పెళ్ళు 2 హ్యాండ్ఫుల్స్ ఇస్తే చాలు. 15 రోజులకు ఒకసారి వేయండి. ఇలా వేస్తే మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది, పువ్వులు కూడా ఎక్కువగా వస్తాయి. ఇప్పుడు మల్లె మొక్కకు నేను ఇచ్చే మెయిన్ ఫెర్టిలైజర్స్ చెప్తాను. 2 ఫెర్టిలైజర్స్ ఇస్తానండి. ఒకటి సాలిడ్ ఫెర్టిలైజర్, ఇంకొకటి లిక్విడ్ ఫెర్టిలైజర్. 2 కూడా మల్లె మొక్కకు ఒకేసారి ఇవ్వాలి. ఆ ఎరువులు ఏంటో తెలుసుకునే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావాల్సిన ఎరువులు, ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి. డిఏపి, పొటాష్, ఎప్సమ్ సాల్ట్, ఆల్మిక్స్ కేక్, ఆల్మిక్స్ ఫెర్టిలైజర్, కౌ మాన్యూర్, వెర్మి కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు సాలిడ్ ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకుందాం. బనానా పీల్ ఫెర్టిలైజర్, అరటి తొక్కల పొడి ఎరువండి. అరటి తొక్కల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. ఇది పువ్వుల కోసం చాలా అవసరమైన ఫెర్టిలైజర్ అండి. అరటి తొక్కలు ఒక 5-6 తీసుకొని బాగా ఎండలో ఎండబెట్టి ఇలా పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ప్రతి మల్లె మొక్కకు 2 చెంచాలు వేయండి.
15 రోజులకు ఒకసారి ఈ ఫెర్టిలైజర్ తప్పకుండా ఒకసారి వాడండి. ఇలా చేస్తే మొగ్గలు పెద్ద సైజులో బలంగా వస్తాయి, పువ్వులు కూడా మంచిగా పూస్తాయి. మల్లె మొక్కకు అరటి తొక్కల ద్వారా పొటాషియం ఫాస్ఫరస్ అందుతాయండి. మల్లె మొక్కకు పొటాషియం ఫాస్ఫరస్తో పాటు కాల్షియం కూడా చాలా అవసరం. చాలామందికి ఈ విషయం తెలీదు. మల్లె మొక్కకు కాల్షియం కలిగిన ఫెర్టిలైజర్ కూడా ఇవ్వాలని చాలామందికి తెలియదు. కాల్షియం వల్ల మొగ్గలు రాలిపోకుండా బలంగా ఉంటాయి, కొమ్మలు బలంగా పెరుగుతాయి. కాల్షియం కోసం మీరు ఎగ్షెల్స్ గుడ్డు పెంకులు వేయచ్చు. కానీ ఎగ్షెల్స్ వాడలేని వాళ్లకు ఇంకొక మంచి మార్గం ఉంది. అదే నారింజ తొక్కల ద్రావణం, ఆరెంజ్ పీల్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి. నారింజ తొక్కల్లో కొద్దిగా కాల్షియం ఉంటుంది మరియు ఇతర పోషకాలు పొటాషియం, ఫాస్ఫరస్ కూడా ఉంటాయి. ఇది మొక్కకు ఇస్తే మొగ్గలు రాలిపోవడం తగ్గుతుంది, మొక్క బలంగా అవుతుంది. కానీ ఇది ఇంకా పవర్ఫుల్గా చేయాలంటే ఒక చిన్న ట్రిక్ ఉంది. అదేంటో ఇప్పుడు చెప్తాను. నారింజ తొక్కలు ఆరెంజ్ పీల్స్ తీసుకొని చిన్న ముక్కలు చేయండి. 2 పండ్ల నారింజ తొక్కలు తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా చేసి ఒక సీసాలో వేయండి. ఇందులోనే ఒక చిన్న బెల్లం ముక్క వేయాలి. జాగరి బెల్లం ముక్క వేసి వాటర్ పోయండి. 1 లీటర్ వాటర్ దాకా పోసి 2 రోజులు మూత పెట్టి ఉంచండి. ఇది ఫెర్మెంట్ అవుతుంది, పులుస్తుందన్నమాట. 2 రోజులకు ఇది కొంచెం పులుస్తుంది. ఇది కొంచెం పులిసిన తర్వాత లిక్విడ్ని వడగట్టి తీసుకోవాలి. ఈ లిక్విడ్ బాగా పవర్ఫుల్ అండి, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. దీన్ని మీరు 1:5 రేషియోలో డైల్యూట్ చేయాలి. 1 భాగం ఫెర్టిలైజర్కి 5 భాగాలు నీటిలో కలిపి మొక్కకు పోయండి. ఇలా ఇస్తే మట్టిలో సూక్ష్మజీవులు, మైక్రో ఆర్గానిజమ్స్ బాగా పెరుగుతాయి, మొక్కకు పోషకాలు త్వరగా అందుతాయి, మొగ్గలు వేగంగా వస్తాయి, పువ్వులు విపరీతంగా పూస్తాయండి. ఈ విధంగా మీరు ఫస్ట్ ఫ్లవరింగ్ అయిన తర్వాత మల్లె మొక్కకు కేర్ తీసుకోవాలి. మల్లె మొక్కలో పువ్వులు ఎక్కువగా రావాలంటే సరైన ప్రూనింగ్ చేయాలి, మొక్కకు సరైన ఎరువులు ఇవ్వాలి, ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, సన్లైట్ బాగా ఉండాలి, వాటర్ మొక్కకు జాగ్రత్తగా ఇవ్వాలి. ఈ 4 పాటిస్తే మీ మొక్కలో పువ్వుల వర్షం ఖాయమండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.